అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెట్రో టీవీ. నేను మీ రమ్య. పసిడి ప్రియులకు బిగ్ షాక్. దేశంలో మరోసారి బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జూలై వరకు కూడా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. దీంతో బులియన్ మార్కెట్లో ధరలు ఆకాశానికి చేరాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక దీంతో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములకు ధరకు వచ్చేసి 3,160 రూపాయలు పెరిగి 1,50,000 దాటేసింది. ఇక 1,55,130 రూపాయలు పలుకుతోంది. ఇక అదే విధంగా బంగారం ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు కూడా 10 గ్రాములకు గాను 2,900కు చేరుకొని ఇప్పుడు దీంతో తులం బంగారము 1,42,200 రూపాయలకు చేరుకుంది. ఇక బంగారం బాటలోనే నడుస్తున్న వెండి కూడా ఏకంగా 10,000 రూపాయలు పెరిగింది అని చెప్పొచ్చు. ఇక దీంతో కిలో వెండి ధర వచ్చేసి 2,60,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతోంది. అయితే పండుగ సీజన్ నేపథ్యంలో నగల కొనుగోలు, పెట్టుబడుల డిమాండ్ పెరగడం ధరలు పెరుగుదలకైతే ఒక ప్రధాన కారణము అని అయితే మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు, అలాగే మార్కెట్లో కొత్తగా లాంగ్ పొజిషన్లు తీసుకోవడం కూడా ధరలకు మద్దతు ఇస్తున్నాయి అనే వారు కూడా తెలుపుతున్నారు. ఇక సమీప భవిష్యత్తులో కూడా ధరలలో కొంత అస్థిరత ఉన్నప్పటికీ కూడా ఈ పెరుగుదల ధోరణి ఏదైతే ఉందో అది కొనసాగుతుందా లేదా అన్నదైతే ఈరోజు మనతో పాటు నిపుణులు చెప్తారు. సో ఈరోజు మనతో పాటు ప్రభు మలెంపాటి సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఉన్నారు. ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడదాము. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు బంగారం ధరలు అనేది చాలా భారీగా పెరుగుతున్నాయి. సో ఇది నిజంగానే లాంగ్ టర్మ్లో కూడా ఇలానే ఉండబోతుందా, లేకపోతే దీంట్లో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉండొచ్చా? చేంజెస్ రాకుండా ఉండవు. విల్ నాట్ బి లీనియర్. ఎప్పుడు వన్ సైడే ఉండదు కదా, వస్తాయి, చేంజెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చినప్పుడు, దాని అనుగుణంగా నెగిటివ్ వచ్చినప్పుడు, ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడ్డప్పుడు ఆల్టర్నేట్గా గోల్డ్ మెటల్స్ కొంచెం పెరుగుతాయి. కాబట్టి ఇది కామన్. ఎందుకంటే మధ్యలో కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా అప్ సైడ్, కన్సిస్టెంట్గా డౌన్ సైడ్ ఉండదు. సో ఎప్పుడైతే ఇలాంటివి ఎగెనిస్ట్గా ఉన్నాయో, ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుందో అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు చూడాల్సిందల్లా ఇవాళ మంగళవారం, బుధవారం ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి. యుఎస్ ఉంది, మంది ఉంది. ఇంట్రెస్ట్ అదే మన ఇన్ఫ్లేషన్ ఉంది. రేపు ఈవినింగ్ ఇన్ఫ్లేషన్, రేపు మార్నింగ్ మన ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లేషన్ బట్టి కొంచెం డైరెక్షన్ తెలిసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లేషన్ని తగ్గిస్తారు అనేది ఎక్స్పెక్టేషన్. ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు మరి అది ఇదే కదా. సో దానికి అనుగుణంగా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ప్లస్ ఇప్పుడు మెయిన్ అసలు 165 నుంచి కిందకు వచ్చింది, 140, 141 దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ పెరిగింది. ఇప్పుడు 144, 145 ఉన్నప్పుడు ఫెడ్ లాస్ట్ మీటింగ్లో ఏం చెప్పారు? ఆ టైంకి ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెంచుతామని చెప్పారు. ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గినా హైలోనే ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సి వస్తుంది అన్నట్టు ఫెడ్లో ఉన్న 10 మందిలో 7 ఇది చేస్తే 3 ఎగెనిస్ట్ చేశారు. సో ఇప్పుడు పెంచుతామని చెప్పి ఒక కామెంట్లో వాళ్ళ గవర్నర్ కెవిన్ వాష్ కొత్త ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు వచ్చేదానికి మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు తగ్గుతుంది. వాళ్ళ రేపు చూడండి, రేపు ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది వాళ్ళకి. సో రియల్ ఇన్ఫ్లేషన్ అనుకోవచ్చా? సో రియల్ ఇన్ఫ్లేషన్ ఏమో డబుల్ అయింది ఉన్నదానికంటే. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడానికి అన్నట్టు. సో డెఫినెట్గా తగ్గిస్తారు. తగ్గినప్పుడు మరి గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ దీనికి సపోర్టింగ్ ఏంటి? చైనా విపరీతంగా కొంటుంది, మామూలుగా కొంటాం కాదు. గోల్డ్ అనేది విపరీతంగా సెంట్రల్ బ్యాంక్స్ ఎలా కొంటున్నాయో చైనా ఇది కూడా చైనా బ్యాంక్ కూడా బాగా కొంటున్నారు. ప్లస్ దాంతోపాటు ఇప్పుడు లేటెస్ట్గా జరిగింది ఏంటి? వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళ కరెన్సీలో కానీ డాలర్స్లో కాకండి తీసుకోకుండా మాకు గోల్డ్ కావాలి, గోల్డ్ ఇవ్వండి అని వాళ్ళు రిక్వెస్ట్ చెప్పినట్టు చైనా చెప్పినట్టు యుఎస్కి. సో వాళ్ళు దే ఆర్ ఆల్సో యాక్సెప్టెడ్ గోల్డ్. ఎందుకంటే గోల్డ్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, బాగానే ఉంటుంది యుఎస్లో కూడా. సో ఆ గోల్డ్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసినట్టు. ఎందుకంటే ఎంత ఎక్కువ చేసుకోవాలో అంత ఎక్కువ చేసుకుంటుంది చైనా. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎప్పుడు చైనా వాళ్ళు కూడా ఫండ్స్లో కూడా పర్సంటేజ్ పెంచుకుంటూ, బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ కొంటూ, ప్లస్ ఇప్పుడు ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని కూడా ఇది చేసినప్పుడు ఇంత డిమాండ్ ఉన్నప్పుడు
మరి ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. మనం ఎప్పుడుకో 10 లక్షలు 10 గ్రాములు 10 గ్రాములు 2 లక్షలకు వస్తుందా అంటే వస్తుంది. ఎప్పుడుకో వస్తుంది అనుకున్నాం. కానీ మేబీ 12 మంత్స్ 15 మంత్స్లో ఇదే కంటిన్యూ అయితే, సో ఒక రకంగా క్రూడ్ 88 అయింది, అది కూడా ఎఫెక్టే కదా, ఈ మార్కెట్కి ఎఫెక్ట్. సో క్రూడ్ తగ్గితే ఈక్విటీ మార్కెట్ పెరిగితే అప్పుడు అవి తగ్గుతాయి. కానీ క్రూడ్ పెరుగుతోంది, అక్కడేమో సెటిల్ కాల, వెస్ట్ ఏషియాలో ఇష్యూస్ సెటిల్ కాల. ఒక రకంగానేమో అసలు నాకు న్యూక్లియర్తో మాట్లాడను, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తే చాలు అన్న స్టేజ్కి వచ్చాడు ఆయన. కానీ ఇక్కడ జరిగేది రివర్స్ జరుగుతోంది. ఇప్పుడు నెగిటివ్ జరిగేటప్పుడు నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ జరుగుతుంది. ఆల్రెడీ ఎంత నష్టం కావాలో అంత నష్టం జరిగింది, ఆస్తి నష్టం ప్రాణ నష్టం అన్ని జరిగిపోయినాయి, ఇద్దరు అలసిపోయారు. ఇప్పుడు కొంచెం మేము ఇది చేసుకుంటా ఉన్నప్పుడు కూడా మార్కెట్ ఇంకా రివర్స్ అవుతుంది. ఇంకా ఎందుకంటే ఇదే కారణం, గోల్డ్ డిమాండ్ ఉంది, గోల్డ్ ఎక్కువ ఇది చేస్తున్నారు. రిటైల్ పర్సంటేజ్ రేపు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఫంక్షన్లు స్టార్ట్ అవుతాయి, పండగలు స్టార్ట్ అయినాయి. సో డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలగలిపి కొంచెం సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు 12 to 15 మంత్స్ అంటే కరెక్ట్ కరాకండిగా అట్లా చెప్పలేం. కానీ ఈ ఓవర్ ఏ పీరియడ్ 2 లక్షలకి 10 గ్రాములు చేరదా అంటే రీచ్ అయ్యే అవకాశాలు, ప్రాబిలిటీస్ ఉన్నాయి, వెళ్ళే ఛాన్స్లే కనబడుతున్నాయి. ఈ రకంగా కొంటే మరి సోనేకి చిడియా అని ఇండియా అని అంటాం. సో అలాంటిది చైనా కూడా ఇట్ ఈస్ బికమ్ ఏ సోనేకి చిడియా, మనకంటే ఎక్కువ కొంటున్నారు వాళ్ళు. సో ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి అన్నట్టు. సో వాళ్ళకి భయంకరంగా ఇన్ఫ్లేషన్ ఉంది, ఇంటర్నల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కసారి ఎందుకంటే బయట ప్రపంచానికి తెలియనివ్వరు, బయట ప్రపంచానికి తెలిసేటప్పటికి వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్ క్యాష్ ఉండాలి, ఎవరు సపోర్ట్ చేయకపోయినా దాని నుంచి బయటికి రావడానికి. సో ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా సపోర్ట్ కావాలన్నప్పుడు ఇంట్రెస్ట్లు ఎక్కువ ఇచ్చి వాళ్ళని నానా యాగి చేసి వాళ్ళని పీక నొక్కేసి చంపేసి శ్రీలంకని చూసాం కదా ఏం చేశారు వాళ్ళు. సో వాళ్ళకి అవసరం అయ్యేటప్పటికి గోల్డ్ కావాలి కాబట్టి గోల్డ్ అనేది విపరీతంగా ఎక్కువ చేస్తారని అనిపిస్తోంది. అందుకే ఇంత డిమాండ్ ఉంది, అందుకే ఇంత పెరిగే ఛాన్స్ ఉంది. సో ఏదేమైనా ట్రెండ్ను సూచిస్తోంది. సో ఇంకా ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ 2 years ఇబ్బంది పడింది, ఇప్పుడు పెరుగుద్ది అనుకున్న టైంలో, గోల్డ్ తగ్గుద్ది అనుకున్న టైంలో ప్యారలల్గా రెండు పెరుగుతాయి. ఈక్విటీ మార్కెట్తో పాటు ఇది కూడా పెరుగుతాయా అనేది మనం చూడాలి. బట్ గోల్డ్ అనేది డిమాండే ఉంది, 2 lakhs వెళ్ళే అతి తొందరలోనే 2 lakhs వరకు వెళ్ళొచ్చు. 2 lakhs ఏంటి 3 lakhs కూడా వెళ్ళొచ్చు చిన్నగా. ఎందుకంటే ఈ రకంగా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మరి దానికి డిమాండ్ పెరిగిపోద్ది కదా. సో మనం ఏదైనా గోల్డ్ బయట నుంచి తెప్పించుకోవాలి కాబట్టి ఎక్కువ బయట ఆధారపడతాం కాబట్టి, సో ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉందంటే ఇమీడియట్ లిక్విడిటీ. ఎవరికైనా అర్ధరాత్రి 2 1 గంటకి వెళ్ళి నాకు క్యాష్ కావాలంటే గోల్డ్ పెడితే సెకండ్లో డబ్బులు ఇచ్చేది ఉంటుంది. అదే మామూలుగా లోన్స్ అన్నా ఏదైనా ఇంకా వేరే విధంగా తెచ్చుకోవాలంటే టైం పట్టుద్ది, ప్లస్ ఇమీడియట్ రావు. అదే గోల్డ్ ఇస్తే ఇమీడియట్ క్యాష్ కదా, లిక్విడిటీ. అందుకని ఎవరికైనా సరే ఈ ఆపత్కాలం ఉంది, ఇబ్బంది వస్తుంది, ఇండివిజువల్గా చూసినా, కంపెనీలు చూసినా, కంట్రీలు స్టేట్ వైడ్గా చూసినా, సెంట్రల్ వైజ్ కంట్రీస్ చూసినా, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో మనల్ని చూసి గోల్డ్ మనం ఎలా ఉపయోగించామో, మన పివి నరసింహరావు గారు ఎలా ఉపయోగించారో చూసి 91లో ఎలా బయటకు వచ్చామో ఆ ప్రాబ్లం నుంచి చూసుకొని ఇప్పుడు అందరూ కూడా అదే పని చేస్తారు. సో అది కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉంది, అది ఎక్కడా తగ్గట్లా. వాళ్ళు ఆపటం తగ్గి, చైనా కొనటం తగ్గి, సెంట్రల్ బ్యాంక్స్ ఆపటం తగ్గి మీకు అమ్మటం మొదలు పెడితే అప్పుడు ఏదైనా తగ్గచ్చు. అప్పుడు దాకా ఛాన్సే లేదు, అప్పుడు దాకా ట్రెండే ఉంటుంది. సో ఇప్పటికి 2 years నుంచి ఈక్విటీ ఇబ్బంది పడింది కాబట్టి ఈక్విటీతో పాటు గోల్డ్ కూడా కొంచెం ప్యారలల్గా పెరుగుద్దా అంటే గోల్డ్ 2 లక్షలకు వెళ్ళి కొన్నాళ్ళు ఆగిపోవచ్చు. అది సంవత్సరంన్నర అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆగిపోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కూడా ఈక్విటీ 2 ఏళ్ళు ఇబ్బంది పడింది, అక్కడ దాకా పెరిగి దాని నుంచి ముందుకెళ్ళచ్చు ఈక్విటీ, అక్కడి నుంచి గోల్డ్ కొంచెం తగ్గి. ఎందుకంటే మార్కెట్ కానీ గోల్డ్ కానీ కమోడిటీస్ మెటల్స్ కానీ ఎప్పుడు లీనియర్గా ఉండవు, వన్ సైడే ఉండదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ డామినేట్ చేసింది కమోడిటీస్ మార్కెట్, ఈ సంవత్సరం కూడా కమోడిటీస్ మార్కెట్ డామినేట్ చేసింది. ఇప్పటిదాకా చూస్తే డామినేట్ చేసినట్టే లెక్క, ఈక్విటీలో రిటర్న్స్ ఏం లేవు. సో ఇప్పటి నుంచి అక్కడికి వస్తాయి అనుకున్నప్పుడు ఇది కూడా తగ్గుద్ది అనుకుంటే ఇది కూడా పెరుగుతుంది. ఎందుకంటే బికాస్ ఇవే కారణాలు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళందరూ యుఎస్కి కానీ ఏ కంట్రీకి కానీ ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళందరూ మాకు కరెన్సీలు వద్దు, మా కరెన్సీలు వద్దు, లేకపోతే మీ డాలర్స్ వద్దు, మాకు గోల్డ్ ఇవ్వండి అంటే మరి డిమాండ్ ఇంకా పెరిగిపోద్ది కదా. ఇప్పుడు చైనా మొదలు పెట్టిందంటే చిన్నగా ఇండియా కూడా మొదలు పెట్టింది, ఇంకా సముద్ర కంట్రీస్ కూడా మొదలు పెడతాయి.
ఆ గోల్డ్ ఇస్తే మరి ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగిపోతుంది కాబట్టి ఇంకా కలర్ఫుల్గా ముందు ముందు ఇంకా పెరిగే ఛాన్స్లే కనబడుతున్నాయి. సార్ ఒకవేళ ఈ గోల్డ్ ఇలానే పెరుగుతూ పోతే సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది? రోజు అం- ఆ, అందలేదు పెరుగుతుందంటే ఏం చేస్తారు? ద నెక్స్ట్ సెకండ్ వస్తారు. ఇప్పుడు మీకు దగదగలు వైట్ దగదలు వస్తున్నాయి. గోల్డ్ షాపుల కంటే సిల్వర్ షాపులు అనేది వింటున్నాం. నానుడి వచ్చింది ఇప్పుడే. సిల్వర్ షాపులు పెరిగిపోతున్నాయి. అప్పుడు గోల్డ్ అంత పెరిగిపోయినప్పుడు సిల్వర్కి ఆల్టర్నేట్కి వస్తారు. అంటే సిల్వర్కి ఇండస్ట్రియల్ యూసేజ్ తో పాటు ప్రీసియస్ మెటల్ సిల్వర్ కూడా గోల్డ్కే ఉంది ఇది. దాంతో పాటు సిల్వర్ కూడా ప్రీసియస్ మెటల్. ఇప్పటికే దాదాపు గిఫ్ట్లు ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా గోల్డ్ ఇచ్చే బదులు సిల్వర్ కూడా ఇవ్వచ్చు అనేది ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఎక్కువ జరుగుతోంది కూడా. పర్సంటేజ్ యూసేజ్ కూడా అట్లా టర్నింగ్ గోల్డ్ నుంచి సిల్వర్ కూడా మారుతున్నారు. అదే పర్సంటేజ్ ఎక్కువ మారుద్ది. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు చిన్న గోల్డ్ ఇవ్వాలనుకున్న దానికంటే సిల్వర్ కొంచెం ఎక్కువ ఇచ్చు కొంచెం ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఇస్తారు కాబట్టి ఆ సిల్వర్కి డిమాండ్ పెరిగిపోయింది. సిల్వర్ కూడా ఎక్కడ డిమాండ్ తగ్గట్లా. మెటల్స్లో ఈ రెండిటికి బ్రదర్స్ అనొచ్చు, లేకపోతే కపూర్స్ అనొచ్చు. సో ఈ ఈ వైట్ అండ్ గోల్డ్, వైట్ బ్రదర్, ఎల్లో బ్రదర్. సమ్ టైమ్స్ ఎల్లో బ్రదర్ విల్ డామినేట్ ద వైట్ బ్రదర్, సమ్ టైమ్స్ వైట్ బ్రదర్ విల్ డామినేట్ ద ఎల్లో బ్రదర్. చూసాం కదా ఈ మధ్య కాలంలో. సో ఇప్పుడు రెండింటి కూడా డిమాండ్ ఉందంట. ఇండస్ట్రియల్ డిమాండ్ దానికి ఉంటే గోల్డ్ యూసేజ్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ ఇవన్నీ డిమాండ్స్ పెరుగుతున్న కొద్దీ రెండు కూడా ప్యారలల్గా పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇదివరకులాగా పెరిగినప్పుడు పెరిగి పడిపోయి సంవత్సరాలు కాకుండా గోల్డ్ మెటల్స్లో కూడా సిల్వర్లో కూడా కొంత పర్సంటేజ్ మన క్యాపిటల్లో ఉన్నది, కొంత పర్సంటేజ్ దీంట్లో పెట్టుకుంటే మంచిది, ఇవి బాగానే ఉన్నాయి అనే ఆలోచన వచ్చింది కాబట్టి ఇండివిజువల్గా కాకుండా అందరూ కూడా వీటిని కూడా మెటల్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్ కానీ. సిల్వర్ ఈటీఎఫ్ దాదాపుగా 184% పెరిగింది. ఏది ఆన్లైన్. ఎందుకంటే ఎంత పర్సంటేజ్ అయినా ఎంత అమౌంట్ అయినా పెట్టచ్చు. ఈవెన్ యూ కెన్ పుట్ ₹1 మినిమం అమౌంట్ 10 రూపీస్, 100 రూపీస్ ఎంతైనా డిజిటల్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అదే మామూలుగా మాన్యువల్గా ఈటీఎఫ్ చేయాలంటే 5,000 మినిమం చేయాలి. అదే గోల్డ్ డిజిటల్ గోల్డ్ అయితే మన ఇష్ట ప్రకారం ఎంత అయినా పెట్టుకోవచ్చు కాబట్టి ఆ పర్సంటేజ్ చాలా మంది కూడా పెరుగుతున్నారు. అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ అన్ని రకాలుగా అన్ని ఊతమిస్తున్నాయి పెరగటానికి అన్నట్టు. కానీ ఇప్పుడు మార్కెట్తో పాటు ఇది కూడా పెరుగుతుందా అని ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? మార్కెట్ పెరగాలి. ఇప్పుడు 2 years లేదు, ఇప్పుడు 2 years నుంచి వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు మరి గోల్డ్ కూడా పెరిగితే మరి ఎట్లా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు ఇంకో సంవత్సరం ఈక్విటీ మార్కెట్ అంటే మరి కమోడిటీస్ మార్కెట్ ఇంకా డామినేట్ చేస్తుంది ఈ సంవత్సరం కూడా, వచ్చే సంవత్సరం కూడా. సో అది మనం వెళ్తున్న కొద్దీ తెలుస్తుంది. ఎట్టి పరిస్థితులు రెండు ప్యారల్గా వెళ్తాయా? ఒక్కొక్క టైంలో రెండు ప్యారల్లో కూడా వెళ్ళినాయి. అదే ఇది ఈక్విటీతో పాటు గోల్డ్ మెటల్స్ కూడా పెరిగినాయి. సో అదే పరిస్థితి ఇంకొక 2 lakhs వరకు వెళ్ళే వరకు ఛాన్స్ ఉందా అంటే 11-15 నెలల్లో వెళ్ళొచ్చు అనేది చెప్తున్నారు ఎక్కువ మంది. సో మోతీలాల్ కూడా అదే చెప్తోంది, 2 లక్షలు అతి తొందరలోనే వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో వెళ్ళే ఛాన్స్లే కనపడతాయి. ఈ డిమాండ్స్ అన్ని పెరుగుతుంటే మరి వెళ్ళే ఛాన్స్లే కనపడుతున్నాయి కదా. సార్ అయితే ఈ 12 నెలల లోపు గోల్డ్ రేట్ మరీ అంతలా భారీగా అయితే పెరిగిపోతే మరి సాధారణ ప్రజలు దాన్నే కొనాలి అని అనుకుంటారా, లేకపోతే దాన్ని ఆల్టర్నేటివ్గా ఇంకా ఏదైనా అంటే సిల్వర్ కావచ్చు ఇవన్నీ ఏమన్నా కొనుక్కునే అవకాశం ఉండొచ్చా? తగ్గించుకుంటారు. మీకు ఎంత కావాలనుకున్నప్పుడు రేట్ పెరిగినప్పుడు తగ్గించుకుంటారు. ఆ బ్యాలెన్స్ అమౌంట్, ఆ తగ్గిన అమౌంట్ సిల్వర్లో పెట్టుకుంటారు. అంత రేట్ పెరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం కొనుక్కున్న ఐటమ్ బాగా హైలైట్ ఉందంటే ప్యారలల్గా ఇప్పుడు చైనా కూడా హిట్ అయింది అందుకే కదా. సేమ్ ప్రోడక్ట్ క్వాలిటీతో కొంచెం డిఫరెంట్ స్లైట్ క్వాలిటీతో ప్రోడక్ట్ తక్కువ రేట్కి ఇస్తున్నప్పుడు మరి అందరూ అవే కొన్నారు కదా. ఏ ప్రోడక్ట్ అయినా క్లిక్ అయిందంటే ఇమ్మీడియట్గా ఆ ప్రోడక్ట్ మార్కెట్లో తక్కువ రేట్లో వస్తుంది. మరి అందుకే కదా చైనా అంత సక్సెస్ అయింది. సో ఇప్పుడు మనమైనా ఏం చేస్తాం? అంత ఉన్నప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్కి వస్తాం, సిల్వర్ వాడతాం, సిల్వర్ని ఇది చేస్తారు, అది పెరుగుద్ది. సో దట్స్ ద మెయిన్ థింగ్. అంటే ఎక్కడ డిమాండ్ అయితే కనపడట్లేదు ఇమ్మీడియట్. అంటే గోల్డ్ అంటే ప్రీసియస్ మెటల్ దాచుకుంటాం ఒక రకంగా, సిల్వర్ ఎక్కువ వస్తుంది, ఎక్కడ దాచుకుంటాం? ప్రాబ్లం అది. అందుకనే ఏం చేస్తారంటే ఎక్కువ మంది షాపుల్లో దగ్గర పెట్టుకొని ఇది చేస్తున్నారు. వాళ్ళ షాపుల్లో ఏమో వాళ్ళకి ఉన్న రేట్ చెప్పకుండా
అమ్మేటప్పుడేమో ఒక రేటు, కొనేటప్పుడేమో ఒక రేటు. తక్కువ చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళు కొనేటప్పుడు ఎక్కువ చెప్తారు. వాళ్ళు అమ్మేటప్పుడేమో ఇది చేస్తున్నారు. మార్కెట్ కంటే ఎక్కువ చెప్తారు. జనాలు కొనేటప్పుడేమో ఇంకా ఇది ఉంది అని చెప్తారు. సో దట్స్ అ డిఫరెన్స్. అట్లా కాకుండా మీరు ఓన్లీ ఈటీఎఫ్లు పెట్టుకుంటే ఎవరికి సంబంధం ఉండదు. ఇప్పుడు లాంగ్ టర్మ్‌లో పెట్టుకుంటే సిల్వర్ ఈటీఎఫ్ గాని, గోల్డ్ ఈటీఎఫ్ గాని పెట్టుకుంటే మంచిదే. కొంత అంటే ఇది బాగా పెరుగుతుంది. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వస్తుందని ఉన్నదంతా తీసుకెళ్ళి ఈక్విటీలో కాకుండా ఈక్విటీ ఇబ్బంది పడుతుంది. మొత్తం ఇక్కడే పెడదామంటే అది తప్పవుద్ది. సో డైవర్సిఫికేషన్ చేసుకొని కొంత పర్సెంటేజ్ వాటిల్లో పెట్టుకొని మిగతాది ఈక్విటీలో పెట్టుకుంటే ఎందుకంటే గ్రోత్ ఓరియెంటెడ్ వాల్యుయేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో తక్కువలో ఉన్నాయో అది పెరుగుతాయి. సో మనది వాల్యుయేషన్స్ అన్ని మంచి వాల్యుయేషన్స్లో ఉన్నాయి ఈక్విటీ అనేది. సో గోల్డ్ మొత్తం కూడా మన సైడే చూస్తుంది. బయింగ్ ఎక్కడో వచ్చేట్టు వస్తుంది. ఇప్పటికే బీటెన్ డౌన్ ఇండెక్స్ ఐటీలో కానీ ఎఫ్ఎంసీజీలో కానీ బయింగ్ అవుతుంది. సో చిన్న చిన్నగా ఈ ఎఫ్ఐఏస్ కూడా యూటర్న్ తీసుకుంటే వాళ్ళకి శాంతంగా వాళ్ళకి కావాల్సింది ఇస్తే వెనక్కి వస్తారు. అప్పుడు మార్కెట్ పెరుగుద్ది. అప్పుడు గోల్డ్ తగ్గుతుంది అనుకున్న టైంలో జియో పొలిటికల్ టెన్షన్ తీసుకొచ్చి న్యూక్లియర్ అవసరం లేదు, మాకు స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తే చాలన్న పొజిషన్కి వచ్చినప్పుడు ఇప్పుడు పెరుగుతుంది ఈక్విటీ మార్కెట్ అన్న టైంలో మళ్ళీ రివర్స్ అవుతుంది. అంటే రెండు ప్యారల్గా వెళ్తాయంటే ఒక సంవత్సరంన్నర రెండు కూడా ప్యారల్గా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. మేబీ ఈక్విటీ మార్కెట్ కూడా పెరుగుతూ గోల్డ్ కూడా ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ కొంచెం కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 2 లక్షలకు వెళ్ళి కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ కానీ రీట్రేస్మెంట్ అందరికి భయం ఉంటుంది కదా. అమ్మో 2 లక్షలు 10 గ్రాములు 2 లక్షలు అనగానే భయం వేస్తుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టారో అది వాళ్ళు కొంత బుకింగ్ అమ్ముకోవటాలు ఇవన్నీ ఉంటాయి. సో ఆ రకంగా కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. అంతవరకు వెళ్తున్నా అంటే ప్రాబబిలిటీస్ నేను వస్తుంది అని కరాఖండిగా చెప్పడం కాదు, కానీ ప్రాబబిలిటీస్ ఉన్నాయి పెరగడానికి. సరే, ఇప్పుడు జూలై వరకు కూడా బంగారం రేట్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతూ వచ్చింది. బట్ ఒకేసారి ఇప్పుడు ఇంత భారీలా పెరుగుతుంది కాబట్టి మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఇది స్థిరంగా ఉంటుందా, లేకపోతే 2 లక్షలకు వచ్చిన తర్వాత ఒకేసారి భారీగా అయితే తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? తగ్గటం అనేది ఏం కనపడలేదు. పెరగటం మనం మాట్లాడుకునేదే పెరుగుతుందని అది చెప్పుకుంటున్నాం. మళ్ళీ తగ్గుతుంది అంటున్నారు. తగ్గే ప్రశ్న కనపడట్లే ఇక్కడ. పెరిగే ప్రశ్న కనపడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కనపడుతున్నాయి. పారామీటర్స్ అన్ని నెగిటివ్గా కనపడుతున్నాయి ఈక్విటీకి. దాని ఎగెనిస్ట్ అది గోల్డ్కి ఫర్గా ఉంటున్నాయి. 165 నుంచి 140కి వచ్చింది. 140 నుంచి 154 అయింది. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళచ్చు అంటే 165 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 165 నుంచి ఈ పారామీటర్ సపోర్ట్ ఎట్లా మారుతాయా, ఇంకా కొంచెం గోల్డ్కి సపోర్ట్ చేస్తాయా అనేది 165 క్రాస్ అవుతున్నప్పుడు తెలుస్తుంది. మేబీ ఇంటర్నేషనల్గా చూసినా 5600 దాకా గోల్డ్ పర్ ఔన్స్ 5600 దాకా రావచ్చు అంటే రావచ్చు. సో అంతవరకు ఎందుకంటే 165 దాకా వచ్చింది. అది కూడా దాటాలి 6000 ఏదో వస్తుందా అంటే ఇక అదర్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ అవుతే ఒక రకం, లేదు ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయి నెక్స్ట్ పెంచుతారు అన్నప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తగ్గిస్తా ఉన్నప్పుడు పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి రేపొద్దున 2 క్వార్టర్స్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తామని చెప్పాను అనుకోండి, ఫెడ్ కానీ కానీ అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది మనం కన్సిస్టెంట్ గా ఇక ముందంతా ఎల్లోగానే ఉంటుంది, మొత్తం ఎల్లో ఇష్యూ అని చెప్పలేము. సో ఇట్ విల్ నాట్ బి లీనియర్, వన్ సైడ్ ఉండదు. సో డేటా ప్రకారం ఉంటుంది, వచ్చే డిమాండ్ బట్టి ఉంటుంది. కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ అని కొంటూ ఇవన్నీ కూడా ఈక్విటీకి ఎగెనిస్ట్ గా ఉండి గోల్డ్ సపోర్ట్ గా ఉంటే అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సార్, ఇంతకు ముందు మీరు అన్నట్టుగా గోల్డ్ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ప్రజలు ఆల్టర్నేటివ్గా ఇంకా వేరేటి ఏమైనా కొనుగోలు చేస్తారు అని అన్నారు కదా. సో అప్పుడు డిమాండ్ కొంచెం తగ్గుతుంది కాబట్టి అప్పుడు ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయా అని అడుగుతున్నాను. ఇప్పుడు రిటైల్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్, సెంట్రల్ బ్యాంక్స్ కొనేది ఎంత, చైనా వాళ్ళు కొనేది ఎంత, రిటైల్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్, ఎన్ని పెళ్లిళ్ళు జరిగితే అంత రీచ్ అవుతాం. ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. రిటైల్ పర్సెంట్ కొనగానే గోల్డ్ విపరీతంగా పెరుగుతుంది అనుకోం. ఎప్పుడంటే ఏమంటారు దీనికి అంటే ఇప్పుడు ఏదైనా సపోర్ట్ రన్నింగ్ లో ఉంది, దానికి యాడ్ ఆన్ అవుతుంది, అది కొంచెం మూమెంట్ ఇస్తుంది. అంతేగాని ఈ రిటైల్ పర్సెంట్ వల్ల విపరీతంగా గోల్డ్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఆల్రెడీ ఉన్నదానికి ఇంకా కొంచెం ఆజ్యం పోసినట్టు. సో ఇది పెళ్ళిళ్ళు కానీ పండగలు కానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రిటైల్ పర్సెంట్ కొంత కొంటారు. 140 కోట్లు అంటే 140 కోట్లు మొత్తం గోల్డ్ కొంటారు కదా. గోల్డ్ కొనేవాళ్ళు పర్సంటేజ్ కొంత ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా చేసేవాళ్ళు కొంత ఉంటుంది. ఆ పర్సంటేజ్ చూసిన అందరూ కొంటారు కదా. సో కొందరు బాండ్స్లో పెడతారు, కొందరు ఈక్విటీలో పెడతారు, కొన్ని డిఫరెంట్ ల్యాండ్స్లో పెడతారు, డిఫరెంట్ ఉంటాయి.
అన్ని గోల్డ్ కొందామన్న దాంట్లో కొంత పర్సంటేజ్ కొంటారు కాబట్టి మొత్తం అందరూ కొంటారు కాబట్టి రిటైల్ పర్సంటేజ్ ఎంత పెరిగినా మీకు దానికి సపోర్టు అంటే అక్కడ ఉన్న పెరిగేదానికి సపోర్టు, లేకపోతే తగ్గుతున్నప్పుడు కొంచెం డౌన్ సైడ్ ఫాల్ తక్కువ ఉంటుంది కానీ అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఉన్నారు సెంట్రల్ వాళ్ళు బ్యాంక్స్ ఈ గోల్డ్ రేట్ సార్ గోల్డ్ రేట్ పెరుగుతుంది అని అంటున్నారు కాబట్టి మీరు కూడా అంచనా ప్రకారం ఇదే చెప్పారు కాబట్టి సాధారణ ప్రజలు ఇప్పుడు గోల్డ్ కొనడం మంచిదా లేకపోతే కొంచెం వెయిట్ చూస్తే మంచిదా? ఇప్పుడు మీకు లిక్విడిటీ ఉంది, గోల్డ్తో నాకు పని లేదు అనుకున్నప్పుడు గోల్డ్ అవసరం లేదు. నాకు లిక్విడిటీ కావాలి, ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయి నా దగ్గర, క్యాష్ లేదు, లిక్విడిటీ కావాలి, అప్పుడు ఏం చేయాలి? నో డౌట్ 100% పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు ఈక్విటీ ఉంది, ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, 90% ఉంది, ఈక్విటీ పర్సెంటేజ్ 10% 20%, నాకు క్యాష్ కావాలి ఇమ్మీడియట్లీ. అంటే ఇది ఇక్కడ కూడా తొందరగా వస్తుందిగా, వన్ డే ఇవాళ అమ్మంగానే రేపటికి వచ్చేస్తుందిగా, అక్కడ ప్రాబ్లం లేదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? పూర్తిగా తీసుకెళ్ళి ల్యాండ్లో పెట్టినప్పుడు రేపొద్దున ఏదైనా హాస్పిటల్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఇమీడియట్ క్యాష్ రాదు. ఇస్తామనుకున్న వాళ్ళు కూడా దగ్గర కూడా రాదు. ఈయన దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతారు, ఈయనకి ఏదో ఫంక్షన్ పెట్టుకున్నాడు, దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతారు. మామూలుగా రెగ్యులర్ గా ఉండే టచ్ లో ఉండే వాళ్ళు చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే చుట్టుపక్కల కూడా రాదు. అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? క్యాష్, ఇమీడియట్ లిక్విడిటీ క్యాష్ అనేది పెట్టుకుంటే సుఖం అనే ఉద్దేశం, ఆలోచన అందరికీ వచ్చింది. ఇది సొసైటీ నేర్పించింది. జనాల ఆలోచనలు చూసి అందరూ కూడా మేము కూడా ఇలా ఉండాలి, ఇలా ఉంటే మంచిది, ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా మనకి గోల్డ్ పెట్టుకుంటే అవసరార్థం తీరుద్ది కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది ఇండివిజువల్ నుంచి సెంట్రల్ బ్యాంక్ దాకా వచ్చింది. సెంట్రల్ బ్యాంక్ అయినా అంతే కదా, కరెన్సీ పెరిగిపోతుంటే మరి ఇబ్బంది పడాల్సి వస్తుందా? మన 40 రూపాయలు ఉండేది INR 100 రూపీస్కి వస్తుంది, వచ్చింది దాదాపు. రైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ గోల్డ్ అప్డేట్స్ ఏదైతే ఉంటుందో చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా తెలియజేశారు. ఇలాంటి అప్డేట్స్ మేము రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. సో స్టే ట్యూన్ ఇంటూ మెట్రో టీవీ.